మహిమాన్వితుడు గంజిహళ్లి బడే సాహెబ్ స్వామి కులమతాలకు అతీతంగా భక్తుల గుండెల్లో మహిమాన్వితుడుగా విరాజిల్లుతున్న గంజిహళ్లి బడే సాహెబ్ ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో వెలసిన శ్రీ 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 సద్గురు మహాత్మా బడే సాహెబ్ స్వాముల దర్గా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏటా జరిగే స్వామివారి ఉత్సవాలకు జిల్లాలోనే కాక ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ ఉరుసు సమయంలో గంజిహళ్లి గ్రామంలో ఇసుక వేస్తే రాలేదన్నట్లు భక్తులు తరలివస్తారు. శ్రీ 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 సద్గురు మహాత్మా బడేసాహెబ్ వారి 332 ఉరుసు మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ ఆదివారం శ్రీవారి గంధం, 23వ తేదీ సోమవారం శ్రీవారి ఉరుసు, 24వ తేదీ మంగళవారం శ్రీవారి జియారత్ ఉంటుందని దర్గా పీఠాధిపతులు షేక్ మహబూబ్ భాష తెలిపారు. కర్నూలు జిల్లా గొనేల మండలం గంజెల్ల బడేసాహెబ్ తాత ఈ గంజెల్ల విలేజ్లో మహాత్మా గంజెల్ల బడేసాహెబ్ తాత వారి ప్రతిష్ట కోసం ఈ 332వ సంవత్సరం ఈ సంవత్సరంలో భారీ జనాకర్షణతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినామని విలేకరుల ద్వారా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. రెండోది వచ్చేసి వాటర్ ట్యాంకర్లు అయితేనేమి, రెండోది ఇక్కడ వచ్చే జనానికి బ్యారిగేట్ కట్టి ఆ పక్క ఈ పక్క అయితేనేమి, మూడవది ఇక్కడ వచ్చే వాళ్ళకి అన్ని వసతులు, నీటి వసతులు అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, పెరుగు అయితేనేమి, ఈ ఊర్లో ఒక సంప్రదాయం ప్రకారంగా పక్క గ్రామాల నుండి తెప్పించి సప్లై చేస్తున్నాం. కానీ ఈ ఊర్లో మాత్రం పాలు అమ్మడం కానీ, పెరుగు అమ్మడం కానీ, ఒక ఆవుని కోయడం కానీ నిషేధించబడినది. తాత ఎన్నో వందల సంవత్సరాల నుండి నిషేధించబడినది. మహాత్మా బడేసాహెబ్ తాతవి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల ప్రకారం ఈరోజు కానీ మా గ్రామ ప్రజలైతేనేమి, మా తాత వంశపరంగా అయితేనేమి మేము నడుచుకుంటున్నాం. అదే ప్రకారం ఆయన నిశ్చయించిన డేట్ ప్రకారము ఆయన పూజించే కార్యక్రమం పలానా డేట్లు అని చెప్తే అదే డేట్ ప్రకారం మేము ఈ రోజు నుండి ఆ రోజు వరకు శివరాత్రి పోయినాక 7వ రోజు అష్టము సత్యము రెండు కలిసి వచ్చిన రోజుల్లో మేము ఈయన కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. మూడోది ఇక్కడ వచ్చే అన్ని భక్తాదులకి కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, మహారాష్ట్ర నుండి ఇక్కడ వచ్చే వాళ్ళకల్లా కొన్ని వసంతలకి అన్ని ఏర్పాట్లు చేసినాం. మూడవది ఈయన మహిమని చెప్పాలంటే ఫస్ట్ నుండి చెప్పాలంటే గద్వాల తిమ్మగురికి ఈయన గురువైన వారి గద్వాల తిమ్మగురికి 12 సంవత్సరాలు ఏకదాటిగా రాత్రి అనక పగులనక ఏకదాటిగా నడుచుకున్న మహానుభావుడు ఆయన, రాజభోగి. అందులో వచ్చేసి ఒక సీమకు కూడా కనపడకుండా నడిచిన మా రాజవేగి. అందులో ఆయన పోయినప్పుడు ఆయన గద్వాల తిమ్మగురుడు చూద్దాం బడిశాపతాత ఎన్ని రోజులకి నేను కలుసుకునే దానికి అవకాశం ఇస్తానని చెప్పి ఆయన ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పి ఆయన భార్య గారికి చెప్పి సాగనంపించిన రోజులు ఉంది. ఆయన ఉండి కూడా దాచుకొని బడిశాప ఎంతవరకు నా మీద ప్రేమ ఉంది, ఎంతవరకు నా మీద నీళ్ళు అంతవరకు చూద్దామని చెప్తే లాస్ట్ 12వ సంవత్సరము పూర్తి అయ్యే ముందర ఆ రోజు ఆయన ఇంట్లో నుండి తాత నీ కోరికేమని ఆయన అడిగినప్పుడు తాత నాకు ఈ విధంగా ముక్తి కలిగించాలని చెప్పి చెప్పినాను. అప్పుడు సరే నా ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకుంటే మీకు ఈ మూర్తి కలిగిస్తాం అంటే ఏమి ఆజ్ఞ? నా కార్యక్రమం ఏదైనా కానీ మీ వంశపరంగా మీ కుటుంబంలో ఎవరు మగపిల్లల కార్యక్రమం చేస్తే నా పూజ ముందు చేసి తర్వాత మీ కార్యక్రమం మొదలు పెట్టాలని ఆయన ఆజ్ఞ చేసినారు. అప్పుడు గద్వాల వాళ్ళు ఇక్కడ ఐజా వాళ్ళు మన తాత ఉపదేశం తీసుకొని పోతాడు, బడిశాప తాతకు ఉపదేశించి పంపిస్తున్నాడని చెప్పి గద్వాల తిమ్మగురి దగ్గర ఉపదేశం తీసుకొని పోతారని చెప్పి వీళ్ళు అడ్డగించాలని ఐజా వాళ్ళు అయితేనేమి, మందకల్లు వాళ్ళు అయితేనేమి, గద్వాల వాళ్ళు అయితేనేమి వాళ్ళందరూ అడ్డగించనిక తాతకి ఇస్తే 4 సైడ్లు ఆ పక్క ఈ పక్క ఏరు బ్రహ్మాండంగా పారుతుంది. ఆ పారే వేరులోన తాత దొరుకుతాడని చెప్పి వాళ్ళు ఎమ్మడి కాసి ఆయన అక్కడే కాలపచ్చం చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం చేశారు. వాళ్ళు వస్తుంటే ఈయన పోతుంటే అప్పుడు వాటికి అందరి దగ్గర దాని దగ్గరకు వచ్చి ఏరు దగ్గరకు వచ్చి ఆ ఏర్లో దిగి చలో బాజీ హటో అన్నాడు. అంతే బాజీ హటో అనే లోపల నీళ్ళు ఎక్కడొక్కడ సైడ్ అయిపోయినాయి. ఆ సైడ్ అయిపోయిన లోపల వీళ్ళు ఈయన పోతుంటే సైడ్ అయిపోతున్నా వాళ్ళు వస్తుంటే దగ్గరికి వస్తున్నాయి. ఆ నీళ్ళ ప్రాంతాన్ని చూసి వాళ్ళు తాత గల మహిమ గలవాడు అని చెప్పి
ఆ మహిమని గమనించి వాళ్ళు రెండు చేతులు పెట్టి తాత పెద్దవాడు మహానుభావుడు తిమ్మూరిని తర్వాత మన తాత బలిశాప వారే ఉన్నారని చెప్పి అనుకున్నారు. రెండోది ఫస్ట్లో మన ఊర్లో గోగు కొయ్యరాదనే కారణం ఒకటి ఉంది. అంటే ఏమి సంప్రదాయం ప్రకారం అది గోగు కోసిన వాడు మన ఊర్లో ఒక వంశం ఉంటుంది. పాలు అమ్మినవాడు పెరుగు అమ్మినవాడు పాడైపోనుగానే ఒక శాపన ఉంది. ఆ గోగు గురించి చెప్తుంది. ఆ గోగు ఊర్లో పాలు పిండుతుంటే తాత బలిశాప కుమారుడైన హుసేన్ సాబు గారికి నాన్న మనకు దొడ్డవై అంటే దొడ్డి వాందొడ్డి పోయి పాలు పిండుకొని రాపు అంటే పాలు పిండుకొని రానికని పోయినప్పుడు నాన్న ఆవు కాలం అయిపోయింది అడ్డం పడిపోయింది అన్నాడు. లేదు నాన్న అని చెప్తే లేదు పడిపోయింది అంటే దాన్ని ఊర బయట ఒక సుమారు 2 కిలోమీటర్ల దూరం వేసినారు. కాలం అయిపోయిన ఆవు అంటే చచ్చిపోయింది అనేది తీసుకుపోయి వేసినాక హుసేన్ సాబ్ తాతకి చెప్పినారు బడిషాప తాత ఈ విధంగా జరిగింది నాన్న అంటే లేదు పోయింది నాన్న పాలు పిండకరాపో అన్నాడు. పోయినాక లేదు నాన్న ఇక కాలం అయిపోయింది ఆవు అంటే కూడా వినుకోకుండా తాత ఆజ్ఞ ప్రకారము ఈయన హుసేన్ సాబు లేదు నువ్వు పో అని బడిషాప చెప్తే అప్పుడు చెమ్ము తీసుకొని పోతే ఈయన పోయే లోపల ఆవు లేచి నిలబడ్డది. అప్పుడు ఆ పాలు తీసుకొని వస్తే నాన్న ఈ పాలు తెచ్చినాడు చూడని చెప్తే ఆ నాన్న సనమా అందుకు పాలు అమ్మింటే పాడైపోవును కాక అని ఒక శాపన ఆవుని కొయ్యరాదు. ఈ 4 సైడ్లు తూర్పు ఉత్తరము దక్షిణం పరమట ఈ 4 సైడ్లు పొలిమేర అద్దులో ఎక్కడ కూడా మాకు గోవు కోసేదానికి ఆస్కారం లేదు. అందుకు ఒకవేళ పొరపాటున కోసినా కూడా సంతానం కలగదు. మూడవది మన ఆడి ఎవరన్నా కానీ ఉరిసి 3 రోజులలో ఆడి మనిషిని చేయబట్టి బలంతనకారం చేసినాడంటే వాడు సంవత్సరం లోపల తిరిగి వచ్చే నల్లని ఉరుసు లోపల వాడికి ఏదో విధంగా వాడిని జీవిపోయేదే లేదంటే వానికి ఏదో వాడిని ఇంకా శకం చూపించేది ఈ విధంగా ఆయన అప్పటి నుండి పెట్టిన ఆజ్ఞది. అందు గురించి బలిశాప తాత 3 రోజులు కార్యక్రమంలోన ఎటువంటి అవస్థ జరగదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వచ్చిన వాళ్ళకి క్షేమంగా వచ్చి లాభంగా పోతారు. అందు గురించి ఏ ఒక్కరు కానీ ఇబ్బంది పడకుండా గమనించి ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. మనం చేసే కార్యక్రమాలు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. మిగతామైన వాళ్ళు అదేమి ఉందని అనుకుంటారు. కాకపోతే ఆయన ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. మనం అందుకోసమే మనం అందరినీ గమనిస్తూ మన పాపాలు అనేది తొలగించుకోవాలంటే మనం తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేసిన వాడిని శిక్ష తప్పదు. అది ఆయనలో ఉన్న ఆజ్ఞ. ఆయన అందుకోసమే ఆ రోజు ఆర్లగడ్డ వదులుకొని గంధుమల్లయ్య నుండి వచ్చి మన శిరస్థాయిగా కొన్ని ఆయన కూర్చొని లేచి వచ్చిన స్థానాలుగా నన్నూరు అయితేనేమి, ఇక్కడ ఎమ్గనూరు అయితేనేమి, ఆరేకల్లు అయితేనేమి, ఇక్కడ బినిగేరు అయితేనేమి అన్ని చోట్ల కూర్చొని లేచిన స్థానాన్ని ఈ పొద్దుడికి ఆయనకు ఒక స్థానం ఏర్పరచుకొని పూజ కార్యక్రమాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. నగరూరులో కానీ ఇన్ని చోట్ల ఆయన కూర్చొని లేచిన స్థానాలు మాకు తెలిసిన కాదు. అందుకు ఆయనకున్న పవర్ని వల్లనే ఈరోజు కూడా భయపడతారు. మన గంజల గ్రామే కాదు చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మా ఆయన పేరున్నంత వరకు బలిశాప వంశస్థులు అంటే భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఆయన రక్త సంబంధంలో పుట్టి ఇంతవరకు మాది 7వ తరం ఆయన కూడా భయపడుతున్నారు. ఆ భయం అనేది ఆయన అందరికీ పెట్టినాడు కాబట్టి ఈరోజు కూడా భయపడతారు. ఒక డిపార్ట్మెంట్ అయినా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి ఈరోజు మాకు పుట్టిన పిల్లగాటి నుండి సత్యముశిలోని వరకు ఆయన ఆజ్ఞ వల్ల నడుచుకుంటున్నాం. ఆ ఆజ్ఞ ప్రకారమే ఈరోజు కూడా మనం నడుచుకుంటున్నాం. ఆయన ఏం చెప్తే జరుగుతున్నామని మా భయంతోనే ఉన్నారు. అది మాది కర్నూలు జిల్లా గొనేల మండలం గంజేల గ్రామం. నా పేరు ఎస్ మహబూబ్ బాషా. మేమందరం పీఠాధిపతులం. దాదాపు అంటే ఒక 500 మంది ఉంటాం. వంశస్థులైన వంశానికి పుట్టిన జనసంఖ్య అది మాత్రము మేమందరం ఆయనను కాపాడుకుంటూ వస్తున్నాము. ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటున్నాము. ఇది మా ఆజ్ఞ.